ప్రైజ్ ద లార్డ్. ఈ నూతన సంవత్సరంలో మీ అందరికీ నూతనమైన ఆశీర్వాదాలు కలగాలని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామమున ఈరోజు ఈ మొదటి తారీఖు మొదటి నెల 2026వ సంవత్సరానికి దేవుడు మనలను నడిపించినందుకు ఆ దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈరోజు మన ఆల్మానిక్లో ఇచ్చిన అంశాన్ని చూసినట్లయితే మొదటిగా నూతన సంవత్సరము వడంబడిక దినము. నూతన సంవత్సరము వడంబడిక దినము. క్రీస్తు కాడి సిలువ క్రింద స్వేచ్ఛ. ఇచ్చిన బైబిల్ పట్టణాలు చూసినట్లయితే మొదటి పాఠముగా రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 15 నుంచి 21 వచనముల వరకు ఇచ్చి ఉన్నారు. రెండవ పాఠముగా గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు ఇచ్చి ఉన్నారు. మూడవ పాఠముగా పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 25 నుంచి 30 వచనముల వరకు. మరి ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగముగా కీర్తనల గ్రంథము 116వ కీర్తన 1 నుంచి 14 వచనములు ఇచ్చి ఉన్నారు. బైబిల్ పట్టణము నుంచి మొదటిగా 116వ కీర్తన కొన్ని వచనాలు చదువుకుందుము. 12వ వచనము. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేనాయనకేమి చెల్లించెదను? రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసెదను. యెహోవాకు నా మ్రొక్కుబళ్ళు చెల్లించెదను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాగణుడును సకల ఆశీర్వాదాలకు కారణపుత్రుడైన తండ్రి, సర్వసృష్టికి మూలన కారణ సంభూతుడైన దేవా, ఇదిగో నాయన మరి గడిచిన కాలమంతా నీ కృపచేత నీ ప్రేమ చేత మమ్మల్ని ప్రేమించి కరుణించి కృప వెంబడి కృప చూపిస్తూ నాయన మరి నూతన సంవత్సరం అనే దయా కిరీటమును మా అందరికీ మీరు ధరింపచేసినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ అయ్యా పాపపు కాడి నుంచి దాస్యపు కాడి నుంచి మమ్మల్ని విడిపించడానికి మీరు ఉన్నారని ఆయన మాకు తెలియజేసి ఉన్నారు ప్రభువా. అయ్యా మీ క్రీస్తు యొక్క కాడి క్రీస్తు యొక్క సిలువను గురించి కొద్ది నిమిషాలు మేము ధ్యానించుకోవటానికి ఈ నూతన సంవత్సరంలో నాయన మీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద అనుగ్రహించమని, వినుచున్న వారికి వినగలిగిన మనసును గ్రహింపగలిగిన శక్తిని, అలాగే చెప్పుచున్నగా నీ పరిశుద్ధాత్మ శక్తిని నా మీద కుమ్మరించమని, ఈ కొద్ది ప్రార్థన నీ సన్నిధానంలోకి చేర్చుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈరోజు మనకిచ్చిన అంశాన్ని చూసినట్లయితే క్రీస్తు కాడి. ఈరోజు మనకిచ్చిన అంశము క్రీస్తు కాడి. అసలు క్రీస్తు కాడి అంటే ఏంటి మనం ఆలోచన చేసినట్లయితే మరి మనం చూస్తూ ఉంటాం కదా, 2 ఎద్దులకి మరి చక్కగా అటుపక్కన ఒకటి ఇటుపక్కన ఒకటి, మధ్యలో చక్కగా ఒక కర్ర ఉంటుంది, మధ్యలో ఒక కర్ర, అడ్డుకు ఒక కర్ర ఉంటుంది, ఇటొక ఎద్దు లేదా ఇటు ఒక మరి ఆవు ఇటొక ఆవు, ఒక జంతువులను చక్కగా కట్టి మరి బండిని మోసుకుంటూ వెళుతూ ఉంటాయి అన్నమాట. అవి పెట్టడం వలన ఆ కాడి మరి పెట్టడం వలన ఏమైపోతాయి అంటే ఎద్దులు చక్కగా మరి వెళ్ళాల్సిన గమ్యస్థానానికి బాధ్యతతో తీసుకుని వెళుతూ ఉంటాయి. దీనినే కాడి అంటాం. అంటే ఏంటంటే బరువు. అవి బరువుగా ఉండటం వల్ల ఏమైపోతుందంటే అటు కానీ ఇటు కానీ తిరక్కోకుండా ఉంటాయి అన్నమాట. చక్కగా వెళుతూ ఉంటాయి. అదే విధముగా మరి క్రీస్తు ప్రభువారు మనకి ఈరోజు ఇచ్చిన అంశం గురించి చూసినట్లయితే క్రీస్తు కాడి గురించి తెలియపరిచారు. క్రీస్తు అంటే అభిషక్తుడని మనకు తెలుసు. ఆ అభిషక్తుడు అంటే అభిషక్తుని యొక్క కాడి ఏంటంటే మనము కూడా అభిషక్తులుగా ఉంటూ క్రీస్తుని మోయాలి. ఆనాడు మోసింది గాడిద యేసుక్రీస్తు ప్రభువారిని కదా, చక్కగా మోసింది. యేసుక్రీస్తు ప్రభువారిని మోసింది. మరి మట్ల ఆదివారం మనము చేసుకుంటూ ఉంటాం. కానీ ఆ గాడిద మోసిన తీరు వేరు. కానీ అది ఎంతో ధన్యురాలుగా ఉండి మరి బైబిల్ గ్రంథంలో మనమందరము కూడా చెప్పుకుంటూ ఉంటాము. అదేవిధంగా చూసినట్లయితే మనకిచ్చిన మరి మొదటి పాఠంలో చూసినట్లయితే మరి రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 15 నుంచి 21 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ మనకి చక్కగా ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. ఈయనే ఎలీషా గారు. ఎలీషా గారిని మనం చూసినట్లయితే ఈయన
ఏలియా తర్వాత మరి ఎలీషాను దేవుడు ఎన్నుకున్నాడు. ఆనాడు మోషే తర్వాత యెహోషువను ఏ విధంగా ఎన్నుకున్నాడో ఇప్పుడు కూడా ఏలియా తర్వాత ఎలీషాని మరి ఎవరు ఎన్నుకున్నారు? దేవుడైన యెహోవానే ఎన్నుకున్నాడు. మరి ఆనాడు చూసినట్లయితే మోషే సీనాయి కొండ మీద 10 ఆజ్ఞలు అంటే ధర్మశాస్త్రాన్ని తీసుకురావటానికి మరి చక్కగా కొండ మీద ఉన్నప్పుడు కొండ కింద మరి యెహోషువ గారు మరి మోషే కోసము కనిపెట్టుకుంటూ ఓపికతో మరి ఇశ్రాయేలు ప్రజలు మరి ఏ విధంగా ఉన్నారో చూద్దామని కూడా లేకోకుండా ఆయన ఏం చేశాడంటే మోషే గారి గురించే మరి ఆలోచన చేస్తూ మోషే గారు వచ్చే వరకు కూడా యెహోషువ నమ్మకస్తుడిగా ఉన్నాడు. కాబట్టే ఆనాడు దేవుడు మోషే తర్వాత యెహోషువను ఏర్పరచుకున్నాడు. ఆనాడు ఇశ్రాయేలీల ప్రజలు మరి ఐగుప్తు దేశములో పాపపు దాస్యములో మరి వాళ్ళు ఇంకా అంతేకాదు, వాళ్ళు ఎలా ఉన్నారంటే మరి ఏ ఐగుప్తీయులు చెరలో ఉండి వాళ్ళు చేస్తున్న పని భారము ఒత్తిడి వల్ల కూడా వాళ్ళు నలిగిపోతూ కుమిలిపోతూ మరి యెహోవా దేవునికి మొర్ర పెట్టినప్పుడు యెహోవా దేవుడు వారి కోసము మరి దిగి వచ్చి ఉన్నాను అని తెలియచేస్తాడు. వారి మొర విని దిగివచ్చి ఉన్నానని తెలియపరిచి మరి మోషే అని ప్రవర్తను మరి పంపించి వారి కట్టడాల కోసము వారి విధుల కోసము వారు మరి చక్కగా ఉండటానికి దేవుడు వారికి 10 ఆజ్ఞలు అనేది ఆనాడు ఇశ్రాయేలీల కొరకు దేవుడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని అనుగ్రహించాడు. ఆ ధర్మశాస్త్ర గ్రంథము ఏమైపోయిందంటే రాను రాను మరి ఇశ్రాయేలీలు మరిచిపోయి మరి ఒక్కరు కూడా ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా మరి ఎలా తయారయ్యారంటే పాపములో పడిపోయారు. విగ్రహారాధనలకి బయల్జెబూల్ అనే దేవతలకి మొక్కుతూ ఉన్నప్పుడు అప్పుడు అనమాట ఆ సమయంలో మరి ఇక్కడ మనం ఏలియా గారిని చూస్తూ ఉంటాము. ఆహాబు రాజు కాలంలో ఆహాబు రాజు యెజెబెలు మరి రాజ్యం ఏలుతున్న సమయంలో ఆ రాజ్యం అంతా కూడా మరి పాపముతో నిండిపోయి పాపపు దాస్యములో వారు కొట్టుమిట్టాడుచున్నప్పుడు మరి విగ్రహారాధనకు మొత్తము బానిస అయిపోయినప్పుడు అప్పుడు ఏలియా ఒక్కడే నిలబడి ఆహాబు రాజు ఎదుట నిలబడి నేను ఎవని సన్నిధిని నిలబడి ఉన్నానో అని చక్కగా ధైర్యముతో ఆహాబు రాజుకు తెలియచేశారు. అప్పుడు యెజెబెలు కానీ అక్కడున్న ప్రవర్తలందరినీ చంపటానికి ఒక ఆజ్ఞ ఇచ్చింది. అప్పుడు చాలామంది ప్రవర్తలందరూ చనిపోతే ఏలియా మరి ఒక్కడే మిగిలి ఉన్నప్పుడు ఏలియా ఒక సవాల్ అనేది విసిరాడు. 850 మంది బయలు ప్రవర్తలుంటే ఒక్కడే ఏలియా ఉండి నా దేవుడు రోషము గల దేవుడు అని చెప్పి కందకములు మళ్ళీ 12 రాళ్లను ఏర్పరిచి కందకములలో చక్కగా నీళ్లను పోసి అక్కడ నుండి యెహోవా ఆత్మ పైనుంచి వచ్చి అగ్నితో సహా మొత్తము తడిచి ఉన్న మరి అలాంటి ఆ కందకాలను బుగ్గి చేసి వేసేసింది. అక్కడే రోషము గల దేవుడని మరి నిరూపించాడు ఏలియా. అలాంటి పౌరుషము గల ఏలియా దగ్గరికి మరి శిష్యుడిగా ఎలీషా గారు రావటం మనము చూస్తాము. ఎలీషా గారిని ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏంటంటే మనము చూసినట్లయితే ఎలీషా గారు చక్కగా కష్టపడే వ్యక్తిగా ఉన్నాడు. మనం చూస్తూ ఉంటాం. మనకిచ్చిన బైబిల్ పాఠంలో చూసినట్లయితే 15 నుంచి మనకి 21 వచనంలో చూసినట్లయితే అతడు ఏం చేస్తున్నాడంటే మరి ఎడ్ల చేత దున్నుంచుచు 12 ఎకరాలనంట అరకను తోలుచున్నాడంట. చూసారా? మరి అతను ఏం చేస్తున్నాడంట, పొలములో ఎడ్లు ఉన్నాయి కదా, ఇప్పుడు మేము మొదట చెప్పుకున్నాం కదా, మరి ఆ ఎడ్లను దున్నుతున్నాడంట. చక్కగా వాటిని తోలుకుంటూ అరకను వెనకాల లాక్కుంటూ చక్కగా పొలంలో కష్టపడుతూ ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే కష్టపడుతూ ఉన్నాడు. ఆ కష్టపడే వ్యక్తిని చూసిన మరి ఏలియా అంటాడు కదా, నీవు నా వెనుక రమ్ము అని పిలిచినప్పుడు చక్కగా మరి వెంటనే చెప్తాడు కదా. మరి ఇక్కడ మనం చూస్తూ ఉంటాము 21వ వచనంలో మనం చూసినట్లయితే అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పాను. అందుకతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తినును గల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనము చేసిన తరువాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము
చేయుచుండెను. చూసారా, ఏలియా ఎంబడిబడి వెళ్ళి ఉపచారము చేస్తున్నాడంట ఎలీషా. మరి ఎలీషా మరి నిజంగా చూసినట్లయితే మనము దేవుని యొక్క పని కోసము ఏలియా తర్వాత అంత రోషముగా పనిచేసి ఏలియా కన్నా 2 పాళ్ళు ఆత్మను పొందుకుని ఆయన కన్నా 2 పాళ్ళు అద్భుతాలు చేసిన వ్యక్తి ఎవరంటే ఎలీషా గారిని మనము చూస్తూ ఉంటాము. యోర్దాను నదిని మరి 2 పాయలుగా చేశాడు దుప్పటితో కొట్టి. అంతేకాదు మరి ఎరికో పట్టణంలో నీళ్లు అన్నీ కూడా చక్కగా చేదైపోయినప్పుడు మంచినీళ్లుగా చేశాడు. మరి ఎలీషాని బోయవాడు అంటే 42 మంది బాలుల్ని మరి చక్కగా 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చేసి చీల్చి చెండాడేసినాయి అంట, చంపివేసినాయి అంట. అదేవిధంగా మరి నూనె కుండలైన ఒక తన దాసుడు చనిపోయినప్పుడు మరి వాళ్ళు బ్రతకటం కష్టమైనప్పుడు అక్కడ కొద్దిగా నూనె పోసి వారి జీవిత కాలమంతా బ్రతకడానికి ఆయన ఇలా చూసుకుంటే ఎన్నో అద్భుతాలు. మోయాబీలు మరి దండెత్తి వచ్చినప్పుడు అక్కడ మరి దేవుని యొక్క మరి ఆ ఎండకి మరి దేవుని యొక్క సూర్యకిరణాలు పడినప్పుడు అదంతా రక్తముగా పారినప్పుడు అక్కడ కూడా మోయాబీలు భయపడిపోయి మళ్ళీ వెనకకి పారిపోయారు. ఈ విధంగా చూసినట్లయితే ఎలీషా చేసిన కార్యాలు అన్నీ ఇన్ని కాదు, గొప్ప కార్యాలు. అంటే ఎలీషా ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? ఏలియా దగ్గర నేర్చుకున్నాడు. ఏలియా ఏ విధంగా ఉన్నాడో ఏలియాని చూసి తన శిష్యుడు చక్కగా నేర్చుకుని దేవుని యొక్క కాడిని మోసాడు. ఆ కాడి మోయటం వల్ల ఆయనకి ఎంతో మేలుగా మరి ఎంచబడింది. ఈ రోజుల్లో మరి దేవుడు చెప్తున్నాడు, నీవు ఈ నూతన సంవత్సరంలోకి వచ్చిన నీవు ఏ కాడి చేత నీవు కట్టబడుచున్నావు? ఒక్కసారి ఆలోచన చేసుకో. ఇంకా పాతవిగా గతించిపోతున్నా ఇదిగో సమస్తము క్రొత్తవాయును అని తెలియపరుస్తున్నాడు. ఇదిగో నీకు నూతన సంవత్సరం వచ్చింది, మరి నీ కార్యాలు నూతన పరచమని తెలియపరుస్తున్నాము. కానీ నీవు నూతనముగా ఉన్నావా? నీవు పాతవి విడిచిపెట్టావా? కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన నీవు వెనుకున్నవి మరచి ముందున్న వాటికై నీవు పరిగెడుతున్నావా? అదే దేవుడు తెలియచెప్పాడు. క్రీస్తు యొక్క కాడిని మోయమని ఈ నూతన సంవత్సరంలో మొదటి తారీఖున మొదటి నెలలో మొదటి రోజు ప్రారంభంలో దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు. నీవు ఏ కాడి చేత నలగగొట్టబడుచున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు చెప్పాడు, మరి కొంతమంది ఉన్నారంట, మరి ఏ కాడిలో ఉన్నారో తెలుసా? సాతాను కాడి కింద ఉన్నారంట. ఒకసారి చూద్దామా? సాతాను కాడి కింద ఉన్నారు. యెషయా గ్రంథము 10వ అధ్యాయము చూసినట్లయితే మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 10వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాము. యెషయా గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం అండి. ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును, నీవు బలిసినందున ఆ కాడి విరగగొట్టబడును. ఇక్కడ చూసారా, ఇశ్రాయేలీలంట అప్పుడు చెప్తున్నాడు, ప్రభువకు సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, సియోనులో నివసించుచున్న నా జనులారా, ఐగుప్తులో చేసినట్లు అష్షూరు కర్రతో నేను నిన్ను కొట్టి నీ మీద తన దండును ఎత్తినను వానికి భయపడకుము. చూసారా, ఇక్కడ దేవుడు తెలియచేస్తున్నాడు, అష్షూరీలే కానీ ఐగుప్తీలే కానీ ఏ విధము చేతనైనా సరే మిమ్మల్ని బాధ పెడుతున్నారు. ఈ బాధ ఏంటంటే సాతాను మీ మీద పెట్టింది ఈ కాడిని మీరు విరగగొట్టాలి. ఎలా విరగగొట్టాలి అంటే అభిషేకము. ఇదంట ఇంగ్లీష్ బైబిల్లో బలిసినందున అనే దగ్గరంట ఇంగ్లీష్ బైబిల్లో మరి చక్కగా మరి ఏమని ఉంటుందంటే అభిషేకము అనేది ఉంటుందంట. అంటే ఏంటంటే అభిషేకించబడటము అనే మాట మనకి ఉంటుంది. ఇది బలిసినందున అనే మాట అంటే నీవు అభిషేకించినందున. ఇక్కడ చూసినట్లయితే నీవు బలిసినందున అన్న మాట దగ్గర నీవు అభిషేకింపబడినందున ఆ కాడి విరగగొట్టబడును. నీవు దేవునిలోకి క్రీస్తు అనే దగ్గరికి వచ్చి నీవు అభిషేకింపబడితే అక్కడ ఆ కాడి ఏమైపోద్దంటే విరగగొట్టబడుద్దంట. అలా విరగగొట్టబడాలి అంటే సాతాను బంధకముల నుంచి నీవు క్రీస్తు అనే అభిషేక్తుని దగ్గరికి నీవు వచ్చినప్పుడు మాత్రమే, నీవు కూడా అభిషేకించబడినప్పుడు మాత్రమే ఆ కాడి విరగగొట్టబడుద్ది. ఆనాడు మనము చూస్తూ ఉంటాము, 18 సంవత్సరాలు లూకాసు వార్తలో మనం చూస్తాం కదా, 18 సంవత్సరాల నుండి నడివంగిపోయిన
కృంగిపోయిన స్త్రీ దేవాలయంలోకి వస్తుంది, కానీ ఆమె ఏం చేస్తుందంటే మరి వంగుకుంటూ వస్తుందే కానీ తన కాడి మాత్రం బరువు మాత్రం దించుకోలేదంట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ మందిరంలోకి వచ్చి ఆమె దగ్గర ఉన్న ఆ కాడిని ఏం చేశాడంటే తీసివేసి స్వస్థపరిచి బాగుపరిచి చక్కగా నడుచుకుంటూ వెళ్ళిందంట. అప్పుడు ఆ కాడెను యేసుక్రీస్తు ప్రభువారు విరగగొట్టేశారంట. చూసావా, సాతాను చేత బంధింపబడుతున్న ఈమెను నేను విడిపింప తగదా అని ఆనాడు శాస్త్రులకి, పరిసయ్యులకి, సద్దకాయలకి యేసుక్రీస్తు ప్రభువారు సమాధానం చెప్పారు. ఎందుకు చేస్తున్నావు, నువ్వు విశ్రాంతి దినము రోజుని ఇలా చేయటం తగదు కదా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరిచారు. సాతాను బంధకాల చేత బంధింపబడుతుందయ్యా, ఎంతవరకు ఆమె ఆ విధంగా బంధింపబడుతుంది, అలాంటి ఆమెని విడిపింప తగదా అని తెలియపరిచాడు కదా. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు సాతాను బంధకాల చేత, నువ్వు ఏ రోగాల చేత, ఏ భయముల చేత, ఏ కృంగిపోయిన స్థితిలో నీవు పట్టుబట్టి మరి నిన్ను సాతాను బంధిస్తూ పీడిస్తూ నిన్ను ఇబ్బంది పెడుతుందో ఆ బంధకాల నుంచి నువ్వు విడిపించుకుని ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు చెప్తున్నాడు, నూతనమైన క్రీస్తు యొక్క అభిషేకం నీవు పొందుకుని ఈ నూతన సంవత్సరం నీవు ప్రారంభించు అని తెలియపరుస్తున్నాడు. మరి మనం ఇంకోసారి చూసినట్లయితే ఇంకొక వచనంలో చూస్తే మరి మనుష్యులు పెట్టే కాడి కూడా ఉంటుందంట. ఆ మనుష్యులు పెట్టే కాడి ఏంటంటే మనం చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే, నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడల మేము నీకు సేవ చేదుము. ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలులకు రాజుగా సౌలు గారు ఉన్నారు. సౌలు తర్వాత దావీదు రాజయ్యాడు. దావీదు తర్వాత సొలొమోను రాజయ్యాడు. సొలొమోను తర్వాత అతని కుమారుడైన రెహబాము రాజు పరిపాలిస్తున్న సమయంలో మరి ఇశ్రాయేలీల ప్రజలు వచ్చి చెప్తారు కదా, వచ్చి అయ్యా నీ తండ్రి సొలొమోను గారు ఉన్నారే, మా మీద అధికమైన భారము పన్నులు వేసేసి మమ్మల్ని చాలా బాధ పెడుతున్నారు, దాస్యంతో మేము మరి నలిగిపోతున్నాము, పన్నుల భారమే కానీ మరి అక్కడున్న రాజ్యంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా చక్కగా రెహబాము గారికి వివరిస్తారంట. ఇదిగో నీ తండ్రి సొలొమోను వల్ల మేము చాలా బాధపడుతున్నాము, ఆయన పెట్టిన కాడి వల్ల, బరువైన కాడి వల్ల మేమేమైపోతున్నామంటే చాలా కఠినమైన దాస్యంలో మేము ఉన్నాము, కాబట్టి దయచేసి అవి కొంచెం తగ్గించండి అయ్యా అంటే అక్కడ ఏం చేస్తాడంటే రెహబాము తగ్గించడు. మళ్ళీ పెద్దలను పిలిపించి సరే నేను తగ్గిస్తానులే అని చెప్పి మళ్ళీ 2 రోజులు ఆగి రమ్మని చెప్పినప్పుడు వాళ్ళు 2 రోజులు ఆగి వచ్చిన తర్వాత లేదు నేను తగ్గించను అన్నప్పుడు అక్కడ ఏమైపోద్దంటే 2 రాజ్యాలుగా మరి ఇశ్రాయేలు రాజ్యము మరి విడిపోద్దనమాట. అక్కడ రెహబాము రాజ్యం ఒకటి, యారోబాము రాజ్యము, ఇశ్రాయేలు రాజ్యం ఒకటి, యూదా రాజ్యముగా ఆ కారణం వల్ల 2 రాజ్యాలుగా విడిపోతుంది. చూసారా, మరి కాడి అంటే మరి బానిసత్వమును దాస్యపు పాపపు బానిసత్వము మరి ఉన్న వారిని విడిపించటానికే ఈ కాడి యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరుస్తున్నారు. మరి అందుకనే మనం చూస్తూ ఉంటాము, ఇంత పన్నులు వసూలు వల్ల మేము నలిగిపోతున్నామన్న రెహబాము తగ్గించలేదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు లూకాసు వార్త 19వ అధ్యాయము 1 నుంచి మనం చూసినట్లయితే అక్కడ జక్కయ్య దగ్గరికి వెళ్తాడు. జక్కయ్య దగ్గరికి వెళ్ళి మరి ఏం చెప్తాడంటే చక్కగా ఇదిగో మరి ఎరుకో పట్టణంలో మరి పొట్టి జక్కయ్య అనే ఆయన ఉంటాడు. ఆయన్ని చూసి ఆయన చెప్తాడు కదా, యేసుక్రీస్తు ప్రభువారిని చూసి అయ్యా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయముగా ఎంతైతే నేను తీసుకున్నానో మరి నేను అంతకి 4 గంటలు నేను వాళ్ళకి ఇచ్చేస్తానయ్యా, నేనేమి మరి అన్యాయంగా ఎవరి దగ్గరైనా నేను ట్యాక్స్ కలెక్టరు ఆయన. అలాంటి జక్కయ్య మారి దేవునికి చూడంగానే తనలో పశ్చాత్తాపం కలిగి నేను ఎవరి దగ్గర అయితే ఎంతోమంది పాపం కదా ఎంతోమంది దగ్గర పన్నులు వసూలు చేసి దానివల్ల అతడు ఎంతో డబ్బు సంపాదించి ఆ డబ్బుని మళ్ళీ ఏం చేస్తానన్నాడంటే దేవునిలోకి వచ్చిన తర్వాత క్రీస్తు అనే అభిషక్తుని దగ్గరికి ఆయన వచ్చిన తర్వాత ఆయనకి ఏమైందంటే మరి తనలో ఉన్న పాపము, తనలో ఉన్న భారము, తను చేసిన తప్పిదములన్నీ గుర్తుకొచ్చేసి వెంటనే విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టి స్వేచ్ఛగా చక్కగా నలుగురిలోకి తిరగటం
ప్రారంభించి అక్కడికి వెళ్ళి ఎవరైతే అన్యాయంగా తీసుకున్నాడో వాళ్ళకి 4 వంతులు చెల్లించేస్తానన్నప్పుడు దేవుడు అక్కడ చెప్పాడు, ఇతడును అబ్రహాము యొక్క కుమారుడే. ఆనాడు 18 ఏళ్ల నుండి మరి వస్తున్న స్త్రీ గురించి కూడా చెప్పాడు, ఈమెను కూడా అబ్రహాము యొక్క కుమార్తె అని చెప్పాడు. ఈరోజు మరి జక్కయ్యను అబ్రహాము యొక్క కుమారుడే అని చెప్పాడు. ఈరోజు నిన్ను కూడా చెప్పడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి నీవు అలా ఉన్నావా? క్రీస్తుని కలిగి జీవిస్తున్నావా? దేవుడు చెప్తున్నాడు, నీవు నా దగ్గరికి రా అని తెలియపరుస్తున్నాడు. మరి మనం చూస్తూ ఉంటాము కదా, మరి మనం మరి రోజును చెప్పుకున్నట్లుగా దేవుని ఆశీర్వాదాల గురించి చెప్పుకున్న అంశంలో మొదటి పాఠంలో విలాప వాక్యాల్లో మనకి ఇచ్చారు కదా. విలాప వాక్యాలు 3వ అధ్యాయంలో మనం 27వ వచనంలో చూస్తే, యవన కాలమందు మరి కాడి మోయుట నరునికి మేలు అని తెలియపరుస్తున్నాడు. మరి యవన కాలంలో దేవుని కాడి మోయాలి అని నీకు నాకు కూడా మరి తెలియపరుస్తున్నాడు. యవన కాలములు ఈ సంవత్సరంలో, నూతన సంవత్సరంలో దేవుని కాడి గురించి తెలియపరిచాడు. అంటే దేవుని యొక్క కాడి అంటే దేవుని యొక్క సిలువ అంటే సువార్త అంటే నిందలు, అవమానాలు, బాధలు, కష్టాలు అవన్నీ కూడా నువ్వు సహించుకుంటూ దేవుని యొక్క సువార్తను, దేవుని యొక్క కాడిని నీవు మోసే వ్యక్తిగా ఉన్నావా? దేవుడు చెప్తున్నాడు కదా, మరి దేవుని యొక్క కాడి నీవు మోయాలి. సాతాను కాడి మోస్తే నువ్వు నలిగిపోతావు. మనుషులు పెట్టే కాడి మోస్తే నువ్వు కృంగిపోయి ఎందుకు పనికి రాకుండా పోతావు. మరి దేవుని కాడిని నువ్వు మోయగలుగుతున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మనకి దేవుడు చక్కగా తెలియపరుస్తున్నాడు. 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29 వచనాలు చూసినట్లయితే, ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునిడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను నున్నవి. చూసారా, ఆయన కాడి ఎలా ఉందంట? సులువుగా ఉందంట, మరి తేలికగా ఉందంట ఆయన భారము. మరి చెప్తున్నాడు, మీరు ఇప్పుడు వరకు గత సంవత్సరాలన్నీ కూడా ప్రయాసతో, భారముతో కృంగిపోతూ, నలిగిపోతూ ఉన్నారేమో. మరి దేవుడు కూడా కదా, మరి మరి గెరాసీనుల ప్రాంతానికి వెళుతున్నప్పుడు సమాధులలో మరి ఉన్న ఒక యువకుడును చూసి మరి ఏం చేశాడంటే, అక్కడ మరి దెయ్యాలు పట్టిందంట. సేన అనే దెయ్యాలు, కొన్ని వేల సమూహ దెయ్యాలు పట్టినప్పుడు ఆ సమూహ దెయ్యాలను విడిచిపెట్టి పొమ్మని చెప్పినప్పుడు అక్కడ ఆ యవ్వనుడు స్వస్థపడి మరి వస్త్రాలు ధరించుకుని ఊరిలోనికి వెళ్ళి దేవుని సువార్త చేశాడంట. మరి చూసారా, దేవుడు అంటున్నాడు, క్రీస్తుని నీవు హృదయంలో ఆహ్వానించాలి. నీ భారము ఎంతగా ఉందో అందుకే చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ఈ నూతన సంవత్సరం రోజున దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఒకసారి ఆలోచన కలిగి నువ్వు ఉంటున్నావా? దయతో జ్ఞాపకం చేసుకో. గడిచిన సంవత్సరాలన్నీ కూడా దేవుడులో నువ్వు కొన్ని విషయాల్లో తప్పిపోయేవేమో. కొంతమంది ఏ పాప బంధకాల్లో ఉంటారో తెలుసా? మరి కొంతమంది ఏమంటారో తెలుసా? స్త్రీ వ్యామోహము పాప మరి బంధకాల్లో ఉంటారు. కొంతమంది జోదం మరి అనే పాప బంధకాల్లో ఉంటారు. కొంతమంది మరి ఇదేంటి త్రాగుడు, మద్యపానము మత్తులో ఉండి బంధకాలలో ఉంటారు. కొంతమంది అయితే మరి ఇంకా మనం చెప్పవసరంలా మరి వినోదాలు, విందులతో, మరి లోక ఆచారాలతో, మరి లోకములో ఉండే మరి చూడరాని దృశ్యాలలో మరి ఎలా ఉంటారంటే బంధకంలో ఉంటారు. అలాంటి బంధకాల నుంచి దేవుడు విడిపించడానికి ఈరోజు నిన్ను ఆయన కాడి మొయ్యమని అడుగుతున్నాడు. ఈ నూతన సంవత్సరం రోజున ఒక ఒడంబడిక అనేది నీవు చేసుకుంటున్నావా? మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు తన 12 మంది శిష్యులను పిలిచి మనకిచ్చిన సువార్త పాఠం మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మొత్తము కూడా అదే ఉంటుంది. ఆయన 12 మంది శిష్యులను పిలిచి ఆయన ఏర్పాటు చేసుకుని వారితో మరి ఏమని చెప్పాడంటే, నా సువార్త చేయమని కొంతమందిని ఏర్పాటు చేసుకుని వారికి యేసుక్రీస్తు ప్రభువారు బోధించారు. దేవుని యొక్క విషయాలు బోధించి, ఈ విధంగా నా సువార్త చేయండి, మీరు ఉచితంగా మరి చేస్తున్నారు, ఉచితముగానే వారికి నేర్పించండి అని తెలియపరుస్తూ దేవుని సేవల విషయంలో శిష్యులైన వారికి చక్కగా బోధించారు.
మరి నీవు బోధించుతున్న మరి ఈరోజు దేవాలయాల్లో బోధిస్తున్నప్పుడు నీవు వినటానికి ఇష్టపడుతున్నావా? దేవాలయానికి వస్తున్నావు, నామకార్థంగా వస్తూ వెళ్ళిపోతూ ఉన్నావేమో, ఒకసారి నీవు జ్ఞాపకం చేసుకో. వచ్చి వెళ్ళటము కాదు, కానీ నీవు హృదయము మారిందా? ఈ నూతన సంవత్సరంలోనైనా నువ్వు ఏ బంధకాలలో బంధింపబడుతున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుని యొక్క కాడిని నీవు మోసే వ్యక్తిగా ఉన్నావా? ఎక్కువ మనకి కాడి గురించి ఉన్నాయి, కానీ కాడి అంటే దేవుని యొక్క కాడి అంటే మనం ఏమిటంటే ఒకే ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఆయన శిష్యులుగా ఉండటమే దేవుని యొక్క కాడి, క్రీస్తు యొక్క కాడి. క్రీస్తు యొక్క కాడి అంటే ఆయన శిష్యులుగా ఉండటమే క్రీస్తు యొక్క కాడి. ఆ శిష్యులుగా నేను ఉందామని ఈ సంవత్సర కాలంలో ఒక వడంబడిక, ఒక నిబంధన అనేది నీవు చేసుకో. వాగ్దానాలు, ఆశీర్వాదాలు మరి ఇహలోక సంబంధమైనవి వస్తూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి. అనారోగ్యపరంగా వస్తూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి. ఆస్తిపరంగా వస్తూ ఉంటుంది, వెళుతూ ఉంటుంది. కానీ నీ ప్రాణము ఉన్నంత వరకు నీవు ఆయనకి శిష్యులుగా ఉంటావా? ఆయన సిలువను నీవు మోసుకుంటూ మరి నీవు ఆయనను వెంబడిస్తావా అని దేవుడు అడుగుచున్నాడు. ఈ నూతన సంవత్సరంలో నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను అడుగుతున్న మరి మొదటి మాట ఏంటంటే, నా కాడి నీవు మోస్తావా? నా కాడి చాలా తేలికగా ఉంటుంది, సులువుగా ఉంటుంది. అది ఎలా తేలికగా సులువుగా ఉంటుందంటే, నీవు క్రీస్తులోకి వస్తేనే ఆ కాడి ఎలా ఉంటుందంటే తేలికగా సులువుగా ఉంటుందంట. అందుకని దేవుడు చెప్తున్నాడు, నా కాడి నీవు మోస్తావా అని అడుగుచున్నాడు. మరి నువ్వు ఆయన కాడి మోసే వ్యక్తిగా ఉండాలని ఈ నూతన సంవత్సరం రోజు, ఈ నూతన దినమున దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు కాడి మోస్తూ మోస్తూ వెనక్కి తిరగకూడదని లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వచనంలో మనం చూస్తాము. నాగటిపై చేయి పెట్టి వెనుక తట్టు చూసేవాడు మరి నాకు పాత్రుడు కాదంటున్నాడు. నాగటిపై చేయి పెట్టి నువ్వు దేవుని సేవ చేస్తూ చేస్తూ మధ్యలో ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, మరి నా శోధనలు, శ్రమలు వచ్చాయని ఎప్పుడైతే నువ్వు వెనక్కి తిరిగావో నీవు నాకు మరి నా సిలువ ఎత్తుకోవడానికి నువ్వు అర్హుడవు కాదంటున్నాడు. నువ్వు సాగే పయనములో, నువ్వు నడిచే మార్గములో, నువ్వు మరి క్రీస్తును మోసే సమయంలో నిందలు, అవమానాలు, కష్టాలు, శోధనలు, బాధలు, శరీర బలహీనతలు అనేకమైన వస్తాయి. కానీ అవన్నీ కూడా నీవు జయించి క్రీస్తు వైపు తిరిగితే నేను నీకు తోడుగా ఉంటాను. నా కాడి ఎలా ఉంటుందంట? సులువుగా, తేలిగ్గా, భారంగా ఉంటుంది. కాబట్టి నన్ను వెంబడించమని మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు మనకి తెలియపరుస్తున్నాడు. గలతీలకు రాసిన పత్రికలో కూడా మరి చక్కగా మనం చూస్తూ ఉంటాం కదా, పరిశుద్ధతలో మన ఆయన యొక్క స్వాతంత్ర్యం ఏంటంటే పరిశుద్ధాత్మను ఈరోజు మనకి స్వాతంత్ర్యంగా మనకి ఇచ్చి ఉన్నాడు కదా యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన వెళుతూ వెళుతూ మనకి ఏమనుగ్రహించారంటే మరి పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. ఆయన మరి చక్కగా మరి ఈ లోకానికి వచ్చాడు. మనల్ని ఆయన పుత్రులుగా చేసుకున్నాడు. మరి ఆయనను మనము అబ్బా, తండ్రి అని పిలుస్తూ మనం ధర్మశాస్త్రానికి లోబడిన వాడిగా ఉండి ఆ ధర్మశాస్త్రాన్ని మరి నెరవేర్చి మరి దాని ప్రకారము చక్కగా జీవించి దాన్ని కొట్టివేయకుండా దానిని నెరవేరుస్తూనే ఈ లోకంలో ఆయన మనకి కొన్ని బోధలు తెలియపరిచాడు. ఏంటంటే మరి క్రీస్తు రాకడొస్తుంది. క్రీస్తు రాకడలో నీవు ఎత్తబడే వ్యక్తిగా ఉండాలి. నా కాడి మీరు మోయండి. నా కాడి చాలా తేలికగా ఉంటుంది. ఆ కాడి ఏంటంటే సిలువ. సిలువ అంటే శ్రమలు అంటే శ్రమలను చూసి నువ్వు భయపడుతూ వెనక్కి తగ్గావే అనుకోండి, మనల్ని సాతాను కాడిలోకి మనం వెళ్ళిపోతాం. కాబట్టి సాతాను కాడిలోకి వెళితే దేవుడు చెప్పింది ఒకే మాట అండి, ఏమి లేదు, యథార్థత కలిగి, నీతి కలిగి, న్యాయం కలిగి మీరు జీవించండి. మరి అంతేగాని మరి ఈ లోకంలో పాపంలో చెడు మార్గంలోకి వెళ్ళొద్దనే కదా దేవుడు చెప్పింది. అంతకు మించి ఇంకా వేరే కాదు కదా. మరి చెడు మార్గంలో ఎందుకు వెళ్ళాలి? దేవుడు చెప్పిన ఆజ్ఞలు మనం ఎందుకు పాటించకూడదు? ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని మనం ఎందుకు త్రోసిపుచ్చాలి? ధర్మశాస్త్రాన్ని మనం అనుసరించాలి కదా. ధర్మశాస్త్ర ప్రకారమే కదా కొత్త నిబంధనలో దేవుడు తెలియపరిచాడు కదా. మరి ధర్మశాస్త్రంలో ఉన్నవన్నీ కూడా 2 ఆజ్ఞలుగా మనకి ఇచ్చి దాని ప్రకారం మీరు జీవించమని తెలియపరిచారు కదా. మరి ఆ విధంగా దేవుడిచ్చిన ఆ 2 ఆజ్ఞలు కూడా మనం నెరవేర్చకుండా మరి దేవుడిని కాడిని మోయాలంటే ఏ విధంగా మోస్తాం మనము? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు చెప్పాడు కదా, మరి ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని ఏం చేశాడంటే స్వతంత్రులుగా మనల్ని చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యపను కాడి క్రింద చిక్కుకొనుకుడి. చూసారా, దేవుడు చెప్తున్నాడు, నేను మీకు స్వాతంత్రాన్ని ఇచ్చాను, పరిశుద్ధాత్మ అనుగ్రహించాను మీకు. కాబట్టి మీరు ఆ స్వాతంత్రాన్ని మీరు అనుభవించండి. మళ్ళీ దాస్యపనే కాడి కిందకి మీరు వెళ్ళొద్దు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు తెలియపరుస్తున్నాడు, మరి దాస్యపనే కాడి దగ్గరికి మీరు వెళ్ళవద్దు అని మిమ్మల్ని మరి ఎంతగానో బ్రతిమలాడుకుంటూ దేవుడు తెలియపరుస్తున్నాడు. అట్టి పరిశుద్ధాత్మను
మీరైనా మేమైనా పొందుకుంటూ మరి పరిశుద్ధాత్మ సహవాసంతో ఉంటూ క్రీస్తు యొక్క కాడిని మోస్తూ క్రీస్తు శిలువను మోస్తూ క్రీస్తు అనుగ్రహించిన స్వేచ్ఛను, ఆ స్వేచ్ఛ అంటే పరిశుద్ధాత్మనే మనకి అనుగ్రహించారు. అలాంటి స్వేచ్ఛను క్రీస్తు మనకి అనుగ్రహించాడు కాబట్టి అలాంటి వాటిని మనము పొందుకుని ఇతరులను కూడా క్రీస్తు యొక్క కాడి దగ్గరికి నడిపించే వారిలాగా ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో నీవు చేసుకోవాల్సిన నిబంధన వడంబడిక ఏంటంటే దేవుని కాడి మోయటానికి నీవు ఇష్టపడితే దేవుడు నీ దగ్గరికి వస్తాడు. నీ ప్రయాస అంతా తీసివేసి దేవుడి కాడి నీ మీద పెట్టి చక్కగా తేలికగా ఉంచుతానంటున్నాడు. నీవు ఇష్టపడుతున్నావా? తేలికపాటి మనసును కావాలని కోరుకుంటే దేవుడు నీ దగ్గరికి వస్తానంటున్నాడు. ఈ నూతన సంవత్సరం రోజున దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు, మన వాగ్దానాలను నెరవేరాలి అంటే మొదటిగా దేవుని యొక్క కాడిని మనం మోసే వ్యక్తులుగా ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు మాత్రమే యేసుక్రీస్తు నామమున మరి మీ ముందు నేను తెలియజేయడానికి, ఈ నూతన సంవత్సరం రోజున నూతన ఆశీర్వాదాలు ప్రతి ఒక్క కుటుంబంలో ఉండాలి. నూతనమైన దీవెనలతో అందరూ ఆశీర్వదింపబడాలి. దేవుని యొక్క సువార్తను ప్రకటించే వ్యక్తుల్లాగా అందరూ కూడా ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ఆ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన సంవత్సరమున మీ అందరికీ తెలియజేయడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ మరి దేవునికే వందనాలు చెల్లించుకుంటూ, దేవునికే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, ఆయన చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును అన్నట్లు దావీదు మరి చక్కగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నట్లుగా మనము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనను స్తుతించే వ్యక్తిగా మనం ఉండాలి. ఆయన మనకి ఏం ఉపకారములు చేశాడంటే పాపం అనే కాడి నుంచి మనల్ని విడిపించాడు, సాతాను అనే కట్ల నుంచి మనల్ని విడిపించాడు, పాపపు అనే దాస్యము నుంచి మనకు విడిపించి స్వాతంత్రం అనే స్వేచ్ఛను మనకు అనుగ్రహించాడు. క్రీస్తుతో కూడా మనము కుమారులము, అబ్బా తండ్రి అని పిలిపించాడు. ఆయన రక్తము వలన మనము ఏమంటున్నామంటే దత్తపుత్రులుగా మనము అయ్యాము, ఆయన పిల్లలముగా మనం ఉన్నాము. కాబట్టి ఆయన తండ్రి ఎలాగో ఉన్నాడో మరి కుమారులు కూడా అలాగే ఉండాలని ఆశపడుతున్నాడు. ఈరోజు కుమారులైన తండ్రి అయిన నీవు, మనం తండ్రి ఏ విధంగా చక్కగా ఉన్నాడో అదేవిధంగా నీవు నేను ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు మరి ఈ సంవత్సరం రోజున, ఈ సంవత్సరం అంతా కూడా మనందరము కూడా సంతోషంతో సమాధానంతో అందరూ కూడా ఆశీర్వాదంతో ఉండాలని కోరుకుంటూ దేవుని దీవెనలు ప్రతి ఒక్క కుటుంబం మీద ఉండాలని కోరుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ మాటలు తెలియజేస్తున్నాను. యేసు నామమున ఈ మాటలు మీ ముందుకు తీసుకుని వచ్చాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, ఇదిగో నాయన పాపపు అనే దాస్యము కింద, సాతాను అనే దాస్యము కింద దాస్యము చేత మేము కొట్టబడి నలగగొట్టబడి నైనా ఇన్నాళ్ళు మేము కృంగిపోయామేమో, వాటి నుంచి మమ్మల్ని విడిపించడానికి నీ ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి మా కోసము పంపించి నీ రక్తము ద్వారా మమ్మల్ని ప్రియ పుత్రులుగా చేసుకుని ఈ లోకములో మాకు స్వేచ్ఛను అనుగ్రహించిన దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మాటల వల్లనైనా మేము నీ కాడిని మోసుకుంటూ నీలోనైనా సాగే కృపను మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.